గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? ఎస్, అందరూ బాగుంటుందని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఒక వీడియో చేయడం కారణం ఏంటంటే, రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట. ఒక 4 days బ్యాక్ ఈసీఎల్ దగ్గర తెలిసిన మా అన్న చెప్పాడనమాట. ఆల్రెడీ దీని మీద నేను వీడియో ఇంతకుముందు కూడా చేసి పెట్టాను, బట్ మళ్ళీ ఒకసారి చేస్తే బెటర్ అని చెప్పేసి, ఎస్పెషల్లీ లేడీస్ కోసం. లేడీస్ ఎవరైతే ఉంటారు కదా, హార్డ్లీ ఏంటంటే సిటీలో ఉన్నట్టు, నాట్ ఓన్లీ హైదరాబాద్, ఈవెన్ దో మన ఇండియా కంట్రీ మొత్తంలో చూసుకుంటే ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో ఉన్నవాళ్ళు, పేరెంట్స్ అయినా లేదా కుటుంబ సభ్యులైనా, మీ ఎవరైతే ర్యాపిడో కానీ ఓలా కానీ ఇట్లా బుక్ చేసుకొని వెళ్తారు కదా ఆఫీసులకి లేదా బయట ఇంటికి, వాళ్ళకి కొంచెం జాగ్రత్త చెప్పండి. ఏంటంటే వెళ్తారు, మంచిగా మేకప్ అవుతారు, హెయిర్ స్టైల్ ఇవన్నీ పెట్టుకుంటే సూపర్ మంచిది. ఎందుకంటే ఎవరు అందం వాళ్ళు. వెళ్ళేటప్పుడు అంటే మీ చున్నీలు కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. బైక్ మీద వెళ్ళేటప్పుడు అంటే ఆ చున్నీ అన్ని కొన్నిసార్లు లైవ్ నేను కూడా చాలాసార్లు చూసాను, చాలామంది చెప్పడం జరిగింది, చక్రాల్లోకి వెళ్తే అది మనకు ప్రమాదం, మెడకు చుట్టుకోవడం ఎట్లాంటి జరుగుతుంది. అది కాకుండా మనం బైక్ మీద వెళ్తాం కదా, అది వెళ్ళేటప్పుడు ఆ బైక్ ఎవరైతే రైడర్స్ ఉంటారో, ఎవరో ఒకడు కొంతమంది దొంగనకులు ఉంటారు, అందరూ అట్లా ఉంటారు కదా. సో వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్ లాగా ఓన్ చేసుకోండి. మీరు వెళ్ళేటప్పుడు మీకు కొంచెం కంఫర్ట్గా లేనప్పుడు అతనికి మీకు మధ్యలోన మరీ గ్యాప్ లేకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి కూర్చోండి, పర్వాలేదు. మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటే మధ్యన బ్యాగ్ పెట్టుకోండి. బట్ కూర్చునేటప్పుడు అంటే వెనక వైపు ఈ బ్యాక్ సైడ్ ఏదైతే మీకు ఉంటుంది కదా బండికి, కొంచెం గట్టిగా పట్టుకోండి చేతులతో, స్టైల్గా ఏదైనా నెమ్మదిగా కూర్చోండి. ఎందుకు చెప్తున్నానంటే, ఈసీఎల్లోనూ ఒక అమ్మాయి ఫార్మా కంపెనీ ఎంప్లాయ్ అనుకుంటా, ఆ బైక్ పర్సన్ రైడింగ్ ఎక్కువ రేజ్ ఇవ్వడం వల్ల సిగ్నల్ దగ్గర లేదా ఏదైతే స్పీడ్ బ్రేకర్ వస్తుందో అక్కడ ఆ అమ్మాయి పడిపోయి డైరెక్ట్గా కింద రోడ్డు మీద పడడం వల్ల తలకి గాయం తగిలి ఇమ్మీడియట్లీ స్పాట్ డెడ్ అనమాట. సో ప్రాణం అనేది మన చేతిలో లేదు. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నా, చాలా వరకు హాస్టల్లో ఉన్న అమ్మాయిలు కూడా ఏదో వెళ్తున్నామో ఏదో కూర్చుంటాం అంటే కుదరదు, స్టైల్గా వెళ్తున్నాం అనేది. వాళ్ళకి సంబంధించిన ఇంకొక హెల్మెట్ ఇచ్చేటప్పుడు అది కూడా మీరు హెల్మెట్ పెట్టుకోండి, ఎందుకంటే చాలా సేఫ్గా ఉంటారు. ఇది హెల్మెట్ పెట్టి నా వెళ్ళిపోతే అన్నం పోతుంటే అది మీ కర్మ, దానికి ఎవరేం చేయలేరు. సో బైక్ మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త ఉండండి. ప్రతి ఆడపిల్లకి నేను చెప్పేది ఒకటే, మీకు అంత కంఫర్ట్గా లేకపోతే ఆటో అయినా బుక్ చేసుకోండి. ఆటో బుక్ చేసుకొని వెళ్ళి సేఫ్ జోన్లో వెళ్తారని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే అమ్మాయి అతని కళ్ళ ముందే చనిపోయింది. సో చాలా బాధాకరం. నాకు కూడా చెప్తాను, నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఇంత ముందు కూడా నేను దీని మీద వీడియో చేసి పెట్టాను, బట్ మళ్ళీ చేసి పెడతాను. ఇంట్లో ఉన్నటువంటి మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీ పేరెంట్స్ కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ, మీ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఆడపిల్ల కానీ ఎవరికైనా కొంచెం జాగ్రత్త చెప్పండి. బయటికి వెళ్ళేటప్పుడు కూర్చునేటప్పుడు మంచిగా కూర్చోమని చెప్పండి, కంఫర్ట్గా వెళ్ళండి. ఏదో కూర్చున్నామని నామకే వాసన అంటే ఏదో స్టైల్గా కూర్చోనమంటే కుదరదు, అది మీకే ప్రమాదం. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా ఉంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.